ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. క్రితం వీడియోలో బాబా తాత్య భార్య కోరిక మేరకు మరలా వాళ్ళ ఇంటికి మరుసటి రోజు వస్తానని చెప్పారు. మరుసటి రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు రోజులానే తాత్య భార్య ఇల్లు అలికి ముగ్గులు వేసింది. పప్పులను విసిరి బెల్లం పొడి కొట్టి కొబ్బరి తురిమి వీటినన్నింటినీ పూరీల్లో చేర్చి చక్కెర పాకంలో అద్ది మాక్ పూరీలను సిద్ధం చేసింది. సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి బాబా వస్తారనే దృఢ విశ్వాసంతో వాకిలి దగ్గర నిలబడి ఎదురు చూస్తోంది. ఇంతలో పొరిగింటి బర్రెదూడ పూజా మందిరంలోకి ప్రవేశించడానికి ముందు కాళ్ళను లోపల పెట్టింది. పేడలో పొరలాడి చూడటానికి ఎంతో అసహ్యంగా ఉన్న దూడ దేవుని గదిలోకి ప్రవేశించడాన్ని భరించలేని ఆమె పట్టరాని కోపంతో వెదురుబద్దను ఒకదాన్ని తీసుకుని దాని వీపుపై రక్తం చిట్లేలా గట్టిగా కొట్టింది. ఆమె కొట్టిన దెబ్బలకు దూడ అక్కడి నుండి వెళ్లకుండా అక్కడే నిలబడింది. మరలా ఆమె కర్రతో కొట్టబోగా అక్కడి నుండి పరిగెత్తుతూ పారిపోయింది. ఆమె ఎంతకు బాబా రాకపోయేసరికి విచారిస్తూ అలాగే ఇంకా కొంతసేపు ఎదురుచూసింది. కానీ బాబా వచ్చే సమయం దాటిపోయిందని తనే మసీదుకు వెళ్ళింది. బాబా ఆ సమయంలో శ్యామాతో మాట్లాడుతున్నారు. మహల్సపతి మొదలైన వారు సాయి సేవలో ఉన్నారు. తాత్య భార్యని చూడగానే బాబా శ్యామాతో ఇలా అన్నారు. శ్యామా, ఈ అమ్మ నాపై కసిగూని ఉంది. అల్లాను ధ్యానిస్తూ మసీదులో ఉన్నవారిని అదే పనిగా తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అమ్మ కదా కడుపు నింపుతుందన్న ఆశతో ఇంటికి వెళితే ఇనుప కడ్డీతోనో వెదురు బద్దతోనో రక్తం కారేలా వీపు చితక్కొడుతుంది చూడు అంటూ బాబా తన కఫ్నీని పైకెత్తి చూపారు. బాబా వీపుపై కర్ర దెబ్బ గట్టిగా తగిలినట్లు కదుము కట్టినట్లుగా వాచి నెత్తురు కారటం చూసిన తాత్య భార్య గుండె గువ్వేలమంది. మసీదులో ఉన్న భక్తులు బాబా ఇదేం ఘోరం అంటూ వాపోయారు. ఆమె కళ్ళ వెంట కన్నీరు దారలై కారుతుంది. అయ్యో నా తలరాత అని నెత్తిపై కొట్టుకుంటూ జరిగిన విషయం అక్కడున్న వారికి పూసగుచ్చినట్లు వివరించింది. ఆ తర్వాత ఆమె చేసేది లేక ఇంటికి వెళ్ళింది. రాత్రంతా ఆమె బాబా నీవు సర్వాంతర్యామివి, ప్రాణి కోటి యందు ఆత్మారాముడవై వెలుగుచున్నవాడివని నీవెంత బోధించినా గ్రహించలేని మూఢురాలిని. ఇకపై నాకు దిక్కెవరు తండ్రి, నీ బిడ్డను దండించి కనికరించు దయామయ, నువ్వు కాక నన్ను రక్షించే వారెవరు అని పరిపరి విధాలుగా పరితపిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. ఇంకా తెల్లవారలేదు. క్షమాపణ వేడుకోవటానికి ఆ దీనురాలు మసీదుకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ భక్తులెవరూ లేరు. ఆమె బాబా దగ్గరకు వెళ్లి పాదాలపై వాలి బోరుమని విలపించింది. బాబా ఆ భక్తురాలిని లేవనెత్తి, పిచ్చి తల్లి, ఎందుకు ఇంతగా విలపిస్తున్నావు? ఇది నీ తప్పు కాదు, మానవ సహజం అయిన తప్పిదం. అజ్ఞానంతో నీవు అదే విధంగా ప్రవర్తించావు. లే, తప్పు చేయటం మానవ స్వభావం, క్షమించడం భగవంతుని లక్షణం. జరిగిన దాన్ని గురించి అదే పనిగా విచారించడం వెర్రితనం. బాధపడకు. ఈరోజు సాయం సమయంలో నీ కోరిక మేరకు తప్పకుండా నీ ఇంటికి వచ్చి భుజిస్తానని చెప్పి ఆమెని ఊరడించి ఇంటికి పంపారు. పశు పక్షి క్రిమి కీటకాలలో ఏది వచ్చినా బాబానే అని ఎంచి సాయిని సేవించాలని ఆమె నిర్ణయించుకుంది. బాబా తప్పక వస్తారు. ఆ మహనీయుడు ఏ రూపంలో వస్తారో ఏమో. ఏ రూపమైతే ఏం, 84 లక్షల జీవరాశుల అంతరంగం పాండురంగడు నెలకొన్న దివ్య మందిరం అని సాయినాథుడు తెలుపని క్షణం లేదు. కాబట్టి నేను సాయి ఏ రూపంలో వచ్చినా గుర్తించి తరిస్తానని అనుకుంటూ బాబా కోసం పేణీలు సిద్ధం చేసింది. సాయి రాక కోసం ఎదురు చూస్తోంది. సాయి వచ్చారా? ఏం జరిగింది? మరో వీడియోలో తెలుసుకుందాం. జై సాయి.